దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే మల్లగుల్లాలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తోటి ఒక రకంగా మేధోమథనం కూడా చేసినటువంటి పరిస్థితి. నిన్న ఇటీవల కాలంలో సర్ ప్రక్రియకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బూత్ లెవెల్ ఏజెంట్స్కి శిక్షణ ఇవ్వడం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అంతేకాకుండా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూస్తే అసలు సర్ అనేటటువంటి పేరు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కావచ్చు, అలాగే తమిళనాడు ఎన్నికల్లో ఓటమికి కారణం సర్ ప్రక్రియ వల్ల తొలగించినటువంటి ఓట్లే అనేటటువంటి ఒక వాదనని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఓటమికి అలాగే తొలగించినటువంటి ఓట్ల మధ్య వ్యత్యాసం చూస్తే తొలగించినటువంటి ఓట్ల వల్లే అక్కడ మమతా బెనర్జీ ఓడిపోయారు అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ఆయన ఇటీవల లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఆమె అక్కడ ఏ నియోజకవర్గంలో అయితే పోటీ చేశారో అక్కడ కూడా 15,000 ఓట్లు తోటి ఆమె ఓడిపోతే తొలగించినటువంటి ఓట్లు దాదాపు 30,000 పైచిలకు ఓట్లు అని చెప్పేసి కూడా ఆయన కొన్ని లెక్కలు చెప్పడం జరిగింది. దీంతోపాటు స్టాలిన్కి సంబంధించినటువంటి విషయం, అలాగే తమిళనాడులో కూడా డిఎంకే ఓటమికి ఈ సర్ ప్రక్రియ ద్వారా తొలగించినటువంటి ఓట్లే కారణం అనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా సర్ అనేది వాస్తవంగా ఎన్నో సంవత్సరాలుగా కూడా జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు దీన్ని రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఓట్ల చేరికలు కావచ్చు, తొలగింపులకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది చాలా నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలతో జరుగుతుంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించేటటువంటి ఒక ప్రక్రియ ఇది. సో కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. సో వాళ్ళు చేసేటటువంటి దాంట్లో కూడా ఇక్కడ అధికార పార్టీ అందులోకి ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఓట్లను తొలగించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు అనేటటువంటి ఒక ఆందోళనని జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో సర్ వేరు, ఎస్ఎస్ఆర్ వేరు. సో ఎస్ఎస్ఆర్ చేసేటువంటి సందర్భంలో క్లెయిమ్స్ కావచ్చు, ఫిర్యాదులు కావచ్చు ఆధారంగా ఓట్లను తొలగిస్తూ ఉంటారు. కానీ సర్ ప్రక్రియ, ఎస్ఐఆర్ ప్రక్రియ దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా డోర్ టు డోర్ వెళ్ళి ఓటర్లకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ ఓట్లను తొలగిస్తారు. తొలగించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి అభ్యంతరాలను తెలిపేందుకు 1 రోజుల గడువు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే కేవలం ఏదో మాకు కనిపించలేదు కాబట్టి, ఎవరో చెప్పారు కాబట్టి ఓటు తొలగించేస్తామంటే కుదిరేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఆ ఓట్లకు సంబంధించినటువంటి తొలగించినటువంటి ఓట్లను మళ్ళీ క్లెయిమ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 2-3 దశల్లో వీటికి సంబంధించినటువంటి వడపోత కావచ్చు, అంతేకాకుండా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఓట్ల తొలగింపు అనేది జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా కూడా మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు సర్ ప్రక్రియ స్టార్ట్ అయిన వెంటనే నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ ఓట్లు అలాగే తమ వారి ఓట్లు పోయాయని చెప్పేసి, తొలగించారని చెప్పేసి, డిలీటెడ్ అని లిస్ట్లో ఉందని చెప్పేసి కూడా నిన్న ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క ఒక టీడీపీ యాప్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓట్లను తొలగించేందుకు టీడీపీ కుట్ర పన్నుతోంది అని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తున్నారు. సో ఆ కారణాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసేటువంటి సర్ ప్రక్రియకి అంతగా అవకాశం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలతో జరిగేది. సో అందులో లోపభూయిష్టంగా జరిగేదానికి అవకాశాలు లేవు కాబట్టి సో ఆ దిశగా కొద్దో గొప్ప కాస్త ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది పార్టీలు. ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు, ఇది ఎప్పటికప్పుడు సర్ అనేటటువంటి ఒక ప్రక్రియని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి దీన్ని కూడా రాజకీయాలు చేస్తూ ఉండడం, అంతేకాకుండా కూటమి చంద్రబాబు నాయుడు ఓట్లను తొలగించడంలో దిట్ట అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక రాజకీయపరమైనటువంటి ఒక ఆందోళన రేకెత్తించేటటువంటి అంశంగా ఇది మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా దీని మీద మనం చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు గోపాల్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, అలాగే బాలకోటే గారు